ఒకరోజు నైట్ టెర్రస్ పైన పడుకున్నప్పుడు ర్యాండమ్గా ఆకాశం పైకి చూస్తున్నా. ఫస్ట్ కొన్ని నక్షత్రాలు కనిపించాయి. 5 to 10 మినిట్స్ అలా చూస్తుండగా ఇంకా చాలా స్టార్స్ క్లియర్గా కనిపించడం మొదలైంది. అప్పుడు అనిపించింది ఈ స్టార్స్ని క్యాప్చర్ చేయాలి అని. వెంటనే ఇంట్లోకి వెళ్ళి కెమెరాని తీసుకుని వచ్చా. Then I started taking pictures of stars. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. స్ట్రీట్ లైట్స్ అండ్ ఆకాశంలో చంద్రుడు వెలుతురు ఎక్కువ ఉండడం వల్ల ఇమేజెస్ సరిగ్గా రాలేదు. అప్పుడు డిసైడ్ అయ్యా, చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రాపర్గా స్టార్స్ని క్యాప్చర్ చేయాలి అని. దెన్ ఐ కాల్డ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్. వాట్ హీ సెడ్, జస్ట్ లిసన్. And we started hunting for a dark place. కానీ దారి మధ్యలో పెట్రోల్ లేదు అని ఇండికేషన్ చూపిస్తుంది. ఇది కూడా క్లోజ్. ఇది కూడా క్లోజ్. పెట్రోల్ బంక్స్ సెర్చ్ చేసాం, బట్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్డ్. లైట్గా టెన్షన్ మొదలైంది, బికాస్ దెర్ ఈస్ నో పెట్రోల్ ఇన్ ద కార్. మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతే. ఫైనల్లీ చాలాసేపు తర్వాత ఒక పెట్రోల్ బంక్ దొరికింది. పెట్రోల్ ఫిల్ చేపించామా అండ్ జర్నీ కంటిన్యూ చేసాం. గైస్, ప్లేస్ అయితే క్రేజీ ఉంది అసలు. అక్కడక్కడ చిన్నగా లైట్స్ ఉన్నాయి అంతే. అక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది, సాంగ్స్ వినబడుతున్నాయి. ఫైనల్లీ ఒక డార్క్ ప్లేస్, ప్రాపర్ డార్క్ ప్లేస్ దొరికింది. నైట్ అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం. ChatGPTని అడిగిన ప్రకారం బెస్ట్ టైమ్ టు క్యాప్చర్ స్టార్ గేజింగ్ 1 to 4 AM అని తెలిసింది. వీఆర్ సర్చింగ్ ఫర్ కెమెరా కంపోజిషన్, ఫ్రేమ్ కోసం సెర్చ్ చేస్తుండగా పైన కరెంట్ వైర్స్ కనబడ్డాయి. బట్ నో ప్రాబ్లం, బికాస్ దాని కిందనే ఉండకుండా కొంచెం లెఫ్ట్కి తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఈ బ్యూటిఫుల్ స్టార్స్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్లేస్ దొరికిందని సంతోషంగా ఉంది, కానీ ఈ ప్లేస్ చూశాక భయం అవుతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్ అండ్ కామ్. ఏం కాదు, ఏమైతే ఉంటే లైట్లు గిట్ ఉంటాయి కదరా. వాళ్ళు ఏం డౌట్లు పెడుతుంది, నాకు భయం అవుతుంది. వాడు ఎప్పుడులకి నువ్వు చెప్పుడులకు భయం అవుతుంది నాకు. అరే వాళ్ళు ఉన్నారా, అరే రేకుల షెడ్ ఉందిరా. ఎనీవే గైస్, మనమైతే స్టార్స్ మాత్రం క్యాప్చర్ చేయాలి. దట్ ఈస్ మై గోల్. వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల వి స్టార్టెడ్ స్మాల్ క్యాంప్ ఫైర్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ వార్మ్.
అయితే ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెట్టేసి ఎప్పుడు క్యాప్చర్ చేయాలి అదంతా టైమింగ్ సెట్ చేసుకొని ఇది అయిపోయాక జస్ట్ స్లీప్ వేద్దాం అంతే. చలో. I started camera settings to capture beautiful stars. ఫన్ చేసాం, లిటిల్ డాన్స్, లిటిల్ లాఫ్స్. ఈ ఫ్రేమ్ని చూసాక నాకు కూడా భయం అయింది, బట్ 100% అది నా హ్యాండే. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. 1:32కి లేచి స్టార్స్ని చూసి కొంచెం సేపు ఒక ఇమేజ్ అయితే క్యాప్చర్ చేద్దాం. 2 o'clock వెళ్దాం. గుడ్ నైట్ గైస్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. బయట మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్చువల్ ఇమేజ్ క్యాప్చర్ టైమింగ్ 1 to 4 AM, కానీ అలారం మిస్ అయ్యింది. వెంటనే ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశా. కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు లేచినాం గైస్, 7 అయిపోయింది టైం. మార్నింగ్ 7 o'clockకి లేచాం. చాలా టైర్డ్ ఫీల్ ఉంది, కానీ ఎక్సైట్మెంట్ కూడా ఉంది. స్టార్ ఫొటోస్ ఎలా వచ్చాయో చూడాలనే ఒక ఎక్సైట్మెంట్. ఇంటికి వచ్చాక కెమెరాలో ఉన్న స్టార్ ఇమేజెస్ ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ సడన్లీ కెమెరాలో స్టార్ ఇమేజెస్ కనిపించలేదు. ఐ థింక్ సో మెమొరీ క్రాష్ అవ్వచ్చు. మొబైల్లో బ్లాక్ ఫుటేజ్ సేఫ్గా ఉంది, కానీ ఆ నైట్ కోసం వెయిట్ చేసి తీసిన స్టార్ ఫొటోస్ మాత్రం పోయాయి. చాలా బాధగా ఉంది, బికాస్ ఆ స్టార్స్ కోసం కోల్డ్ వెదర్ని ఫేస్ చేసాం అండ్ స్లీప్ సాక్రిఫైస్ చేసాం. కానీ కెమెరాలో ఉన్న డేటా మాత్రం క్రాష్ అయిపోయింది. ఫొటోస్ పోయాయి, కానీ మెమొరీస్ మాత్రం పోలేదు. ప్రయత్నించడంలో తప్పు లేదు. మళ్ళీ మీకోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ థాట్స్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మోర్ జర్నీస్, మోర్ రియల్ స్టోరీస్ కమింగ్ సూన్. See you in next video. Bye guys.